హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అశోక్ పతి ఇన్ఫో ఛానల్. ఈ రోజు మనం మా ఫ్రెండ్ యొక్క ఆవుల ఫామ్ లో ఉన్నాం. ఈ ఆవు కబేలాకు వస్తే మా ఫ్రెండ్ ఆపి ఆవుని ఇక్కడ తీసుకొచ్చి పెంచుతున్నాడు. అయితే మొన్న లంపీ స్కిన్ డిసీజ్ వైరస్ వచ్చినప్పుడు ఈ ఆవు కూడా లంపీ స్కిన్ వైరస్ వచ్చింది. కానీ మా ఫ్రెండ్ దీనిని జాగ్రత్తగా చూసుకుంటూ ఇప్పుడు అది రికవర్ అయింది, పైగా చూడు కూడా కట్టింది. మా ఫ్రెండ్ ఇక్కడ ఆవులతో పాటు ఒక ఆవుని, ఒక గేదెని, కోళ్ళను కూడా పెంచుతున్నాడు. దాంతోపాటు రకరకాల పళ్ళ మొక్కలు వేశాడు. నారింజ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్, సపోటా, సీతాఫలం, ఇలాగ రకరకాల ఆకుకూరలు, ద్రాక్ష పండు, బొప్పాస్కాయ చెట్టు, ఇలాగ అన్ని రకాలుగా వేసి ఇది ఒక మిశ్రమ క్షేత్రంగా చేశాడు. ఒకసారి ఈ ఫామ్ ను మనం చూద్దాం, పదండి. హాయ్ అండి, నా పేరు ప్రసాద్. మా ఫ్రెండ్ది ఫాము. అక్కడ గేదెలు, ఆవులు పెంచుతుంటాడు. వాటితో పాటు ఇలాగ డ్రాగన్ చెట్టు కూడా తీసుకున్నాడు. ఇది 1 year అవుతుంది. పొద్దస్సులకి వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు కాయ కాస్తుంది. మొన్న ఆల్రెడీ 4-5 కాయలు కాసినాయి. ఇప్పుడు వర్షంకి కొన్ని పూలు పడిపోయినాయి. ఇదేమో నారింజ చెట్టు అండి. ఇవన్నీ కడిమి నుంచి తెచ్చినాయి. మా ఫ్రెండ్ బాగా వీటికి ఎరువు సొంతంగా న్యాచురల్గా వేస్తుంటాడండి. ఎరువులు ఏమి వాడు, మామూలుగా గేదె పేడ, ఆవు పేడ వేసి చేస్తుంటాడు. ఇగో దానిమ్మ ఇవన్నీ కడిమియండి. ఇంకో కాయలు కాసినాయి. ఆల్రెడీ మొన్న కాసినండి 5-6 కాయలు. ఇది సపోటా అండి. ఇది పాల సపోటా. ఇది కూడా కడిమి నుంచి తెచ్చాం. ఇంకో పువ్వులు కాస్తున్నాయి. ఇప్పుడు వచ్చే సీజన్కి బాగా తయారవుతాయి. ఈ సీజన్కి ఇప్పుడు ఈ వర్షంకి రాలిపోతాయి. ఈ పాల సపోటా అనమాట. ఇవి కూడా కడించి. ఇదేమో సీతాఫలకాయలు. ఇది పెద్దది. దీనికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉంటాయి. ఆల్రెడీ 4 సార్లు కాయలు కాసినాయండి. ఇంకో అక్కడ కాయలు కాస్తున్నాయి చూడండి పైన. ఇంకా తయారవుతున్నాయి. ఇది మామిడి చెట్టు అండి. దీనికి ఇప్పుడు 8 నెలలు వచ్చినాయండి. మేము చిన్నప్పుడు వచ్చాం. ఇది బంగిని బిల్లి అనమాట. ఇది చాలా తీగ ఉంటాయి. ఇదండి మా ఫ్రెండ్ ఎలక్ట్రిషన్తో పాటు ఇలాగా ఆవుల్ని, గేదెలని పెంచాడు. చాలా ఇష్టం వాడికి. దీనికి 2 సంవత్సరాల దగ్గరికి వస్తుంది గేదె. చిన్నప్పటి నుంచి తెచ్చుకున్నాడు. విన్నావా? అదండి ఆవు. అది దానికి ఆల్రెడీ లంపీ వైరస్ వచ్చిందండి. అది అలా బతకదు అనుకున్నాము. అది బాగానే రికవర్ అయింది. ఓకే, కొన్నది ఇది. ఈ గేదెనేమో ఆవు కొన్న తర్వాత దీన్ని అది కబ్బెలోకి వచ్చింది. ఇది అయితే ఈ గేదెని మామూలుగా అది ఒక్కటే సింగిల్గా ఉంటుందని ఆవు ఇది కొనుక్కున్నాడు. ఇది 6,000 పెట్టి. ఇప్పటికి దీనికి 2 సంవత్సరాలు వచ్చింది. ఇంకో సంవత్సరంలో బ్రీడింగ్ చేస్తాడు. ఇదే ముర్రా జాతి. దీనికి కూడా కొంచెం కోపం ఎక్కువ. ఎందుకంటే ఒంగోలు దాని పక్కన ఉంది కాబట్టి దాని కోపం దీనికి కూడా వచ్చింది. అసలు దీనికి మామూలుగా అయితే కోపం ఉండదు. ఒంగోలు పక్కన ఉంది కాబట్టి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు చూడు, మన చదువు పక్కన చదువు వచ్చినోడు తిరిగితే ఏమవుద్ది, చదువు పోద్ది కదా. అలాగే దీనికి కూడా ఆ కోపములు పక్కన ఉండడం వల్ల దీనికి కూడా కోపం ఎక్కువ వచ్చినట్టు ఉంది. బొబ్సా అనుకుంటున్నాను నేను. ఇది మా ఫ్రెండ్ కబేలాలో ఉన్నప్పుడు తీసుకొచ్చాడండి. 2 నెలల్లో ఉన్నప్పుడు కబేలాకి వచ్చింది. ఇది కబేలాకి వస్తే మా ఫ్రెండ్ ఏం చేశాడంటే దాన్ని అక్కడ పని చేస్తుంటే ఎలక్ట్రికల్ వర్క్ దానికి కబేలాకి వచ్చినప్పుడు చూసి తీసుకున్నాడు. అప్పుడు 2,000కి ఎంతగా తీసుకున్నాడు. తర్వాత దీన్ని ఎలా పెంచినప్పుడు లింపీ వైరస్ వచ్చింది దీనికి. తర్వాత ఇది బతకదన్నారు డాక్టర్లు కూడా. దాన్ని మళ్ళీ బతికించాడు. తర్వాత ఇది రికవర్ అయింది. మొన్నే సూడు కట్టింది. సూడు చేయించాడు, ఏఐ చేయించాడు. ఇప్పుడు దీనికి పొంగనూరు బ్రీడ్ చేయించారు అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కడుపుతో ఉంది. ఇది ప్రజెంట్ ఇంకొక 9 నెలల్లో ఇది పిల్లలు పెడద్ది. అప్పుడు మళ్ళీ చూద్దాం, మళ్ళీ వీడియో తీద్దాం. దీనికి కొంచెం కోపం ఎక్కువ, ఇగో ఎక్కువ మెయిన్. అదిగో చూసారా, నన్నే పొడుతుంది. అప్పుడప్పుడు చూడలే, నన్నే పొడిచేస్తుంది. నా మాట కూడా అంటలేదు. ఎందుకు మా ఓడి పెంచేవాడు, మా ఓడి కూడా పొడిచేస్తుంటుంది. ఇది ఆంటి కూడా ఒకసారి లెక్క చేయదు. ఇది దీనికి కొంచెం ఇగో చాలా ఎక్కువ ఉంటుంది కోపం. ఎందుకంటే ఇది ఒంగోలు బ్రీడ్ కాబట్టి దీనికి చిన్నప్పటి నుంచే కోపం ఎక్కువ. దీని పౌరుషం తెలుస్తుంది ఒంగోలు బ్రీడ్ అని. చూసారా ఒంగోలు ఎంత పౌరుషంగా ఉంటుందో. ఓకేనా? ఇది ఒకటే కాదు, కోళ్ళు ఉండి 4-3 మొన్న ఏమైనాయి అంటే ఇది కుక్కల్లో లాగేసి తినేసినాయి 2 కోళ్ళని. ఇది ఇప్పుడు ఒకటే ఉంది ప్రస్తుతానికి. ఇంకో తీసుకోవాలి, మా ఫ్రెండ్ తీసుకుంటాడు తర్వాత. ఇది ప్రస్తుతానికి అయితే గుడ్లో పొదుగుతుంది. ఇంకో కొన్ని రోజుల్లో పిల్లలు పెడుతుంది. దీన్ని వదిలేద్దాం. ఎందుకు దీన్ని? ఒరే నాని ఇలా ఉంచారా, ఇది గుడ్లెటేగా తిద్దాం. ఇలా ఇదేమో తౌడు, జొన్నలు ఇలా చూసి. ఇవేమో గేదెలకి జొన్నలండి, బలంగా ఉంటాయి. దానికి మా వాడు బస్తా వేయించుకుంటాడు, ఇలా స్టోర్ చేసుకుంటాడు అనమాట.
ఇది తౌడు అనమాట. ఇది గేదెలకు పెట్టుకోవచ్చు, కావాలంటే కోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటి ఇది నూక, ఊరు ఊక. ఇది గేదెలకు చాలా బలం, బాగా ఇష్టంగా తింటాయి. 3 మిక్సింగ్ కలిపి ఓడి పెడుతుంటాడు. జొన్నలు అయితే ఉడకబెట్టి పెడుతుంటాడు. ఏమో వాటికి యాంటీబయాటిక్స్ మెడిసిన్స్ అనమాట. వాళ్ళకి ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు వాటికి రాస్తుంటాం. ఇది కోళ్ళ మేత అండి, కోళ్ళకేసి గంటలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక కోడి ఉంది, అది గుడ్లతో ఉంది కదా. మిగిలిన కోళ్ళు ఏమని అంటే కుక్కలు తినేసినాయి 2 కోళ్ళని. మళ్ళీ వేరే వాళ్ళు ఇక్కడ పెంచుకునే వాళ్ళు మా ఫ్రెండ్తో పాటు వాళ్ళు కూడా అటుకెళ్ళిపోతున్నారు, కుక్కలు తినేస్తున్నాయని. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటే ఉంది, అదే గుడ్లతో పెడుతుంది. ఇది కోళ్ళి మేతలు అన్నమాట. అక్కడ వేసిన పేడకళ్ళు ఉంటాయి కదా, అవి మా ఫ్రెండ్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎలా పెడుతుంటాడో. ఇది ఏం చేస్తారంటే టాటర్కి పంపేస్తాడు, వాళ్ళు 2000-3000 ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. దీన్ని బయోగ్యాస్ కింద పెంచుతారు, లేదంటే ఎరువులు కంపోస్ట్ ఎరువుల కింద యూజ్ చేస్తుంటారు. మేము కూడా యూజ్ చేస్తుంటాం మొక్కలకి. అవి మొక్కలు అంతా సారవంతంగా పెరగడానికి కూడా వీటిని మేము యూజ్ చేస్తుంటాం. ఇంకో ఇక్కడేమో ఒక డబ్బగా చెట్టు వేసాడు, అక్కడ ద్రాక్ష చెట్టు కూడా పాదు వేసాడు మా వాడు. ఈ మధ్యన గుత్తులు కాస్తున్నాయి, మొన్న 2 గుత్తులు కోసాడు. ద్రాక్ష పాదు ఇది. చూసారు కదండి మా ఫ్రెండ్ యొక్క ఫాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఆవు, గేదె, కోడితో పాటు తనకున్న కొద్దిపాటి స్థలంలో అందంగా పండ్ల మొక్కలు, ఆకుకూరల మొక్కలు, కూరగాయల మొక్కలు కూడా వేసి పెంచుతున్నాడు. అందరు రైతులు కూడా తమకున్న కొద్దిపాటి స్థలంలో ఈ విధంగా చక్కగా చేసుకుంటే ఈగలు దోమల బెడద కూడా ఉండదు, నీట్గా ప్లేస్ ఉంటుంది. పైగా ప్రకృతి మనకి చెట్లు, పండ్లు, కాయగూరలు ఇవన్నీ కూడా ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పేడను కూడా వేస్ట్ చేయకుండా మా ఫ్రెండ్ చక్కగా ట్రాక్టర్కి అమ్మి అది కూడా డబ్బులు చేసుకుంటున్నాడు. కాబట్టి ఇన్ని రకాలుగా మిశ్రమ క్షేత్ర వ్యవసాయంలో లాభాలు ఉంటాయి.